బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ పాల వ్యవహారంపై బిగ్ టీవీ కథనాలు సంచలనం రేపుతున్నాయి. పాడి రైతుల ఆందోళనతో ముద్దూరు మండలం లద్నూరులో ఉద్రిక్తత నెలకొంది. విజయ డైరీ మేనేజర్ అధికారులను పాల సెంటర్లో నిర్బంధించారు రైతులు. 2 రోజులుగా జరుగుతున్న కల్తీ పాల వ్యవహారంతో నష్టపోతున్నామని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకు తమను బాధ్యతలు చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసినట్టు భయపడతాడు. ఏం జరిగిందని కదా సార్, 2 నెలలే మిషన్ బంద్ అయింది. మిషన్ ఇక్కడ చేయకుండా మీరు 9 గంటల దాకా తిరుగుతుంటే పాలు ఖరాబ్ అయితే కావచ్చు, కాలేదు అవుతాయి. ఒకవేళ అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దుర్గారెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? స్థానిక రైతుల యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? నాగరాజు, 2 రోజుల నుంచి చేర్యాల విజయ డైరీ పాల కేంద్రంలో కల్తీ పాలు జరుగుతున్నాయని చెప్పి బిగ్ టీవీ ప్రసారం చేయడంతో అటు పాడి రైతులు అంతా కూడా కలిసి రావడం జరిగింది. శాంపిల్ పంపించిన తర్వాత కూడా దాంట్లో చక్కెర, తర్వాత ఉప్పు, యూరియా ఇలాంటి ముడి పదార్థాలు కలిపి వెన్న శాతం పెరగడానికి చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క విజయ డైరీ ప్రభుత్వ అనుబంధ సంస్థగా ఉంది. చాలా చోట్ల కూడా ఇలాంటివి నడుస్తున్నాయని చెప్పి వాళ్ళు వెలుగు తీసుకోవడం జరిగింది. దాంతో పాటు బిగ్ టీవీ 2 రోజుల నుంచి కల్తీ పాల మీద అసలు ఏం జరుగుతుందని విచారణ చేస్తే దాంట్లో అక్కడ ఏదైతే విజయ డైరీ చేర్యాలకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడో మేనేజర్ పాలను కల్తీ చేస్తున్నట్టుగా నివేదిక రావడం జరిగింది. దానిపై ఈ రోజు మనము పొద్దున ఉదయం ప్రసారం చేసిన వార్తకు అక్కడ పాడి రైతులు వెళ్ళి మాట్లాడే సమయంలో ఆయన పారిపోతుంటే దొరకబట్టుకొని నేను బంధించడం జరిగింది. యజమాన్యం దిగి రావాలి, అసలు ఇలాంటి మేనేజర్ ఇక్కడ ఎందుకు పెట్టారు, నిజంగానే పాలు తాగిన వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పి ప్రధాన డిమాండ్లతో వాళ్ళు నిర్బంధించి ధర్నా చేస్తున్నారు. రైతులంతా కూడా మద్దూరు మండలం ఉద్రిక్త పరిస్థితులని భారీగా పోలీసులకు చేరుకున్నారు. గతంలో 3 మాసాల కింద కూడా ఈ విధంగానే చేస్తే అతను మందలించడంతో కొంత శాంతించి మళ్ళీ తర్వాత కూడా ఈ యొక్క యూరియాను, అదేవిధంగా చక్కెర, ఉప్పు ఇక్కడ పాలలో కలిపి కూడా విజయ డైరీకి పంపిస్తున్నట్టు తెలిసింది. నిన్న మాత్రము 52 లీటర్ల పాలను కూడా వాళ్ళు పారబోసి ఇది తాగవద్దని చెప్పి విష పదార్థాలు ఉన్నాయని చెప్పి ప్రధానంగా డిమాండ్లతోటి రైతులంతా ముందుకు రావడం జరిగింది. దీంతో పాటు అక్కడ రైతులకు, అదేవిధంగా విజయపాల డైరీకి సంబంధించిన మేనేజరు, మిగతా సిబ్బంది మాత్రం వాగ్వాదం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే కూడా వాళ్ళు నిన్న ఫిర్యాదు తీసుకున్న సందర్భం అయితే మనకు తెలుస్తుంది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.